అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యమైన పర్వదినం పౌర్ణమి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి భక్తులకి ఒక విశేష పర్వదినం. ఈరోజు స్వయంగా విష్ణుమూర్తి, శివుడు మరియు త్రిమూర్తుల అనుగ్రహం లభించే పవిత్రమైన సందర్భంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు విష్ణుమూర్తి, శివుడు మరియు ఇతర దేవతలను ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు మనం నదీ స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చాలామంది భక్తులు ఈరోజు గంగా లేదా సమీప నది స్నానాలు చేస్తారు. దీని ద్వారా మనం శుభం, శాంతి మరియు ఆనందాన్ని పొందగలమని నమ్మకం. ఇది కేవలం పౌర్ణమి మాత్రమే కాదు. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానాలు చేయడం, దీపాలు వెలిగించడం మరియు ఆలయాలలో పూజలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. ప్రత్యేకంగా గంగా స్నానం లేదా సమీపంలోని నదీ స్నానం పవిత్రతను కలిగి ఉంటుందని నమ్మకం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రాసుల వారు ఈ రోజును బలంగా గౌరవిస్తారు, ఎందుకంటే ఇది సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేసే పవిత్ర రోజు. అంతేకాకుండా పూజా మందిరంలో దీపాలు వెలిగించడం, పసుపు, కుంకుమ మరియు పుష్పాలతో అలంకరించడం ద్వారా దైవ కృప లభిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక పౌర్ణమి సమయంలో చంద్రుడు శక్తివంతంగా ప్రకాశిస్తూ ప్రకృతి మరియు మానవుల మధ్య అనుబంధాన్ని పెంపొందిస్తుంది. ఈరోజు రాత్రిపూట నది దగ్గర దీపాలు వెలిగించడం మానసిక శాంతిని, సంతోషాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి చంద్రుడిని శక్తి బలంగా ఉండే సమయం. ఈ సమయంలో నదీ తీరాల దగ్గర దీపాలు వెలిగించడం వల్ల ప్రకృతి ప్రకాశిస్తుంది. దీపాల వెలుగులో మానవులు శాంతిని, సుఖాన్ని కలిగిస్తుందని, దీని వల్ల మన మానసిక స్థితి మార్పులు వస్తాయని భావిస్తారు. కార్తీక పౌర్ణమి అనేది భక్తి, పుణ్యం మరియు శాంతి ఒక సమ్మేళనం. అందరూ దీపాలు వెలిగించి ఈ పవిత్ర రోజున పూజలు చేస్తే మన జీవితాలు సంతోషం, శ్రేయస్సుతో నిండుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక పౌర్ణమి మీ అందరికీ శాంతిని, ఆనందాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి మరియు మరింత ఆసక్తికరమైన విషయాల కోసం మళ్ళీ కలుద్దాం.